వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం గమ్ యూస్ చేసి వర్క్ని ఫాస్ట్గా ఈజీగా ఎలా ఫినిష్ చేసుకోవచ్చు నేనైతే మీకు చూపించబోతున్నానండి. ఈ కటింగ్ చేసిన దగ్గర వీటిని లైనింగ్లు కూడా అటాచ్ చేసేసి మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే మనం వర్క్ కుట్టడానికి ఎక్కినప్పుడు అయితే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినంత టైంలో ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. మనకి ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు తీసుకుని ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఒకటి అంటించి ఇంకోటి అంటించారు అనుకో, రెండు ఒకవైపే జాయింట్ చేసుకున్నారంటే మళ్ళీ ఇది అవుతుంది కదా. ఇట్లా ఆపోజిట్లో ముందే పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అయినా సరే ఆపోజిట్లో పెట్టుకుని చేసుకోవాలండి కొత్త వాళ్ళకి. ఎందుకంటే మ్యాక్సిమం కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్కసారి రెండు ఒకవైపే జాయింట్ చేసుకుని వస్తారు. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ ఊడదీస్తూ ఉంటారు. ఈలోపు నెక్ సాగిపోతూ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కానీ మ్యాక్సిమం ఊడదీసేటప్పుడు అయితే మనకి సాగిపోతూ ఉంటుంది క్రాస్ ఉండటం వల్ల. ఇట్లా ఎదురు పెట్టుకుని ఒక్కసారి ఒకటి అయిపోయినాక ఒకటి వెంటనే ఒకదాని వెనకాల ఒకటి మనం కుడుతూ ఉంటే కూడా ఈజీగా ఉంటుంది. ఒకటి రెడీ అయినాక ఇంకోటి అలా తీసుకుంటే సేమ్ రెండు ఒకవైపుకే కుట్టుకుంటాం అనమాట. ఇలా రెండు ఒకసారి పెట్టేసుకుని మనం ఇది జాయింట్ చేసినాక ఇది జాయింట్ చేసేసుకుంటూ ఉంటుంటే ఎమ్మటెమ్మటే మనకి ఇట్లా మనం కట్ చేసిన మెయిన్ క్లాత్ తీసేసుకుని మంచి వైపు ఏదో చెడు తిరిగేసేదని చూసుకోవాలండి. చూసుకుని ఇట్లా అయితే జాయింట్ చేసుకుంటే ఈజీగా జాయింట్ చేసేసుకున్నాం కదా. మనకి లుక్లు కూడా లేవు కుట్టేటప్పుడు. ఒకసారి మనకి నేర్చుకునే వాళ్ళకి కొత్త వాళ్ళకి జాయిన్ చేసేటప్పుడు అంతా లుక్ వచ్చేసేస్తూ ఉంటుంది. గమ్ముతో అంటించుకోవడం వల్ల ఏంటంటే లుక్ రాదు, చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ కూడా. కుట్టేటప్పుడు రెండు ఒకవైపు కుట్టుకున్నా కూడా ఇలా ఆపోజిట్లో వేసుకుని మీరు జాయిన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా వర్క్ అయితే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు చూసేసారా నేను చికెన్ రెండు అయితే జాయిన్ చేసేసాను లుగ్గులు లేకుండా. ఇట్లా పక్కన పెట్టేసుకొని ఈలోపు ఆరుతూ ఉంటాయి అనమాట. ఇవి జాయిన్ చేసేలోపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నేను. దీనికైతే ఎందుకు ఇంత గమ్మ పెట్టి ఇదంతా ఎందుకు మిషన్ పైకి వెళ్ళాక కుట్టుకోవచ్చు కదా అనుకుంటారు కదా, కానీ ఇది చాలా ఈజీగా అనిపిస్తుందండి. మిషన్ పైకి వచ్చి కుడతా ఉంటే ఎంతసేపటికి అయినట్టుండదు. మనకి ఎక్కడన్నా లుక్ వచ్చిందంటే మళ్ళీ తీసి కుడతా ఉంటాము. ఇదేంటంటే కటింగ్ చేసిన చోటే కూర్చుని మనం ఒక 2-3 బ్లౌజులు ఒక్కసారి కట్ చేసుకుంటాం కదా, ఆ 2-3 బ్లౌజులు ఒక్కసారి లైనింగ్ జాయింట్ చేసేసుకుని హెచ్చుటక్కులు తీసేసుకుని పెట్టుకుంటాము. చాలా ఈజీగా ఒక 2-3 బ్లౌజెస్కి ఒక్కసారి మనం జాయింట్ చేసేసుకున్నట్టు ఉంటుంది. లైనింగ్ మనకి ఎక్కువ చిరాకు అనిపించదు అనమాట. ఒక మిషన్ మీదకి వెళ్ళేసరికి మనం ఈ బ్లౌజ్ కుట్టడానికి మనకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టిన టైమే పడుతుంది. ఇంకా వర్క్ త్వరగా అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది మనకి. ఈ జాయిన్ చేసేటప్పుడు మంచి వైపు ఏదో ఇదేదో చూసుకుని జాయిన్ చేసుకోండి. నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకుంటానండి. ఇది కొత్త వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది. దీని మీద కూడా మెజర్మెంట్ తీసుకుని టాప్స్ పెట్టుకుని లైనింగ్ని అదే ఇదిలో మనం జాయిన్ చేసుకుంటే మనకు అసలు తేడా రాదు. మిషన్ మీద జాయిన్ చేసుకునేటప్పుడైనా క్లాత్ చక్కగా స్ట్రైట్గా వస్తుంది, మోడల్ తిరగదు, కరెక్ట్గా వస్తుంది అనమాట. చూసారా కరెక్ట్గా జాయిన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ అయితే ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా. 30 సైజ్ బ్లౌజ్కి ఏంటంటే మనకి హ్యాండ్స్ కత్తుకుపడదు, సరిపోతుంది కాబట్టి జాయింట్ చేసేసుకోవచ్చు. అదే ఇంకా తర్వాత పైనుంచి అయితే కొంచెం జాయింట్ పడుతుంది ఒక పక్కన, అప్పుడు జాయింట్ చేసుకుని మనం అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. అయితే నేను హ్యాండ్లో తీయలేదు, హ్యాండ్లో తీస్తున్నాను. నేనైతే హ్యాండ్లో ఇలా చూసుకుంటానండి. 1.5 అంగులో పెట్టేసుకుని బ్యాక్ పెట్టుకుని మిడిల్ చూసుకుని 1/2 ఇంచ్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా కర్వ్డ్ స్కేల్ షేప్లో తీసుకోవాలి. ఇలా కర్వ్డ్ స్కేల్ షేప్ వచ్చేసింది కదా. కొంచెం ఏమన్నా అనిపిస్తే లైట్గా తీసుకోండి. ఇక్కడైతే గుర్తు పెట్టుకోవాలండి. కచ్చికిచ్చుకున్నారంటే ఫ్రంట్ వైపు కావాలని మీకు గుర్తు కదా, కంపల్సరీ పెట్టుకోవాలి గుర్తు. గుర్తు పెట్టుకున్న రెండు ఇట్లా ఎదురెదురు ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి. ఇలా పెట్టేసి, లేకుంటే రెండు ఒకవైపుకి వెళ్ళిపోగలవు కదా. ఇవి అంచున్నాయి కదా, మామూలుగా డైరెక్ట్ కుట్టుకునైనా మీరు అంచు తిప్పేసుకుని అప్పుడు జాయిన్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఏంటంటే పెద్ద ఆవిడవి కదా, అంచు ఆమెకి హెమ్మింగ్ ఇష్టపడుతుంది అనమాట. ఇలా చేసేసి నేనైతే మళ్ళీ అంచుకోకుండా హెమ్మింగ్ ఏం చేయను, అంచుపోయేలా నేను జాయిన్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకునే వాటికైతే ఇట్లా ఇప్పుడు డైరెక్ట్ అంటించుకోవచ్చు అండి. లేదా అంచు మీద తిరిగేసుకుంటారు కదా కుట్టేసి బాదం వరుస, అలాంటికైతే కుట్టి తిరిగేసి కూడా జాయిన్ చేసుకోవచ్చు. అలా తిరగేయడం అయితే ఎవరికి ఇష్టం ఉండదు, హెమ్మింగ్ కావాలి. అందుకే నేను ఇప్పుడే జాయిన్ చేస్తున్నాను.
చాలా ఈజీగా అయిపోతుందండి మీకు ఇట్లా వేసుకుంటే. మాత్రం తెలియదని కాదు, చాలామంది వాడతారు గమ్ము, చాలామంది వాడరు ఎందుకనేసి. కానీ ఇదైతే మనం ఇక్కడ కటింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నైట్ టైం అయినా కూడా కట్ చేసుకున్నప్పుడే మనం లైనింగ్ జాయిన్ చేసుకోవచ్చు. ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా, మిషన్ సౌండ్ లేకుండా సగం వర్క్ ఇక్కడే కూర్చుని మనం కటింగ్ దగ్గరే కూర్చుని కంప్లీట్ అయిపోతుంది. మనకి లైనింగ్ జాయిన్ చేస్తే ఏముందండి, సగం వర్క్ అయిపోయినట్టే కదా. ఇది తిరగేసేటట్టు అయితే మాత్రం తిరగేసుకున్న తర్వాత జాయిన్ గమ్మంటించుకోనండి. ఇవిడికి హెమ్మింగ్ కావాలి. అలానే నేను ఈ అంచుని కూడా హెమ్మింగ్ ఏం చేయను. ఇక్కడైతే ఒక పట్టి వేసి లోపలికి మళ్ళీ హెమ్మింగ్ వేస్తాను అనమాట. అందుకే ఇప్పుడే అంటించుకున్నాను. ఇలా అయితే ఒక బ్లౌజ్ కంటింగ్ చేసుకున్నాను కదా, అయిపోయింది. ఆల్రెడీ ఈ బ్లౌజ్కి అంటించి పెట్టేసుకున్నాను, వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి. ఇది రెడీ. హ్యాండ్స్ అంటిస్తున్నాను ఇప్పుడు. ఇంకొక బ్లౌజ్ అయిపోయింది కదా, ఇంకో బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాను. ఇది క్లాత్ని పడేయకుండా మనం కాజా పట్టికి యూజ్ చేసుకోవాలి. కటింగ్ చేసేసాక 2 బ్లౌజులు మనకి లైనింగ్లు కూడా అటాచ్ చేసుకుని హెచ్చు తగ్గులు కూడా తీసేసాను. ఇవి వచ్చేసి క్రాస్ పట్టీస్. ఈ బ్లౌజ్కి కూడా తీసేసాను. 2 బ్లౌజులు అయితే ఇప్పుడు లైనింగ్లు జాయిన్ చేసాం, హెచ్చు తగ్గులు కూడా తీసేసుకున్నాం కదా. ఇట్లా మనం ఒక్కసారి 3 బ్లౌజులు 4 బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా అయితే వర్క్ ఇలా అయిపోతుందండి. మనం నైట్ టైం ఒకవేళ బిజీ నైట్ టైం కట్ చేసుకుంటాం, కుట్టడానికి అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంట్లో వాళ్ళకనేసి. ఇలా కటింగ్ చేసేసుకున్న గమ్ముతో అయితే మనం ఒకసారి అంటించుకుని తగ్గులు తీసి పెట్టుకుంటే మార్నింగ్కి అయితే ఈజీగా వర్క్ అయిపోతుంది. మీకు టైం కలిసి వస్తుంది, త్వరగా అయిపోతుంది. ఒక చోట ఉండే మనం వర్క్ త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ కోసం అయితే. బాయ్.